ఈరోజు మీకు ఒక అష్టావధాని గారి కథ చెప్తాను. ఈవిడ వివరాలు పొందుపరిచి పంపిన వారు అమృత. ఆ అష్టావధాని సాటిలేని మేటి నటి. పేరు తెలుసుకోగానే ముందుగా ఆవిడ బహుముఖ ప్రజ్ఞ మన మదిలో మొదలుతుంది. నటిగా, గాయనిగా, నర్తకిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా ఆవిడ జీవితంలో సాగిన తీరు అనితర సాధ్యం, ఆదర్శప్రాయం. ఆవిడెవరో అర్థమైందా? అర్థమకపోతే ఒక పాట చెప్తాను, ఇట్టే తెలిసిపోతుంది. మనసున మల్లెల మాలలూగేనే, కన్నుల వెన్నెల డోలలూగేనే, ఎంత హాయి ఈ రేయి నిండెనో, ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెను. అదేనండి, ఆవిడే భానుమతి గారు. ఆల్ టైమ్ సూపర్ హిట్ మల్లీశ్వరి సినిమాకి పాడిన పాటే ఇది. ఈరోజు ఆవిడ జీవిత విశేషాలు చెప్పుకుందాం. బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొందరన్నా ఆవిడకు పొగరనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆవిడ సాధించిన ఘనతలు, పాడిన పాటలు, నటించిన సినిమాలు గుర్తు చేసుకునే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. ముందుగా మీరు మీకు ఇష్టమైన రీతిలో పడుకుని లైట్లన్నీ ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి నిద్రలోకి క్రమంగా జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీద ఉన్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. మీ డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. పాలువాయి భానుమతి గారు సెప్టెంబర్ 7, 1925న ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు సమీపంలోని సరస్వతమ్మ మరియు బొమ్మరాజు వెంకట సుబ్బయ్య దంపతులకు మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆవిడ తల్లిదండ్రులు సంగీత ఔత్సాహికులు కావడంతో ఆవిడకు చాలా చిన్న వయసు నుంచే కర్ణాటక మరియు హిందుస్థానీ సంగీతం రెండిట్లోనూ శిక్షణ ఇవ్వబడింది.
1939 సంవత్సరంలో ఆవిడకు 13 ఏళ్ల వయసులో వర విక్రయం చిత్రం కోసం మొదటి సినిమా ఆఫర్ వచ్చింది. వర విక్రయం అంటే వరుడు అమ్మబడును అని అర్థం. ఎవరో దర్శకుడు 13 ఏళ్ల అమ్మాయి కోసం వెతుకుతున్నారని భానుమతి గారి తండ్రి గారికి తెలిసింది. పాడే పిల్ల అయితే నటింప చేయొచ్చు కదా అని స్నేహితులు ప్రోత్సహించడంతో భానుమతి తండ్రి గారు అలా అయినా ఆవిడ గొంతు ఆంధ్రప్రదేశ్లో వినబడుతుంది అనుకుని ఒప్పుకున్నారు. ఎవరో చెప్పగా విని దర్శకుడు పుల్లయ్య గారు దర్శకుడు రామబ్రహ్మం గారిని అడిగారట, మీ దగ్గరికి ఎవరో అమ్మాయి వేషం కోసం వచ్చిందటగా, బాగా పాడిందని విన్నాను, ఆ అమ్మాయిని మీరు తీసుకున్నారా అని. అబ్బెబ్బే, పాట బాగానే పాడింది కానీ ఏమిటో చూడ్డానికి ఏడుపు మొహల్లా ఉంది, అంత ఆహ్లాదకరంగా కనిపించలేదు అన్నారు రామబ్రహ్మం. ఏడుపు మొహమా? నా సినిమాలో ఏడుపు పాత్రే ఉంది, మీరు ఆమె చిరునామా ఇస్తే నేను చూస్తాను అని ఆ చిరునామా తీసుకుని భానుమతి గారిని చూశారు. పాట విన్నారు. అమ్మాయికి ఉత్సాహం ఉందని కాళింది వేషం ఇచ్చారు. పాట పాడమని అడిగినప్పుడు భానుమతి పలుకవేమి నా దైవమా అన్న త్యాగరాజ కీర్తన పాడారు. బాగా పాడిందని అదే పాటని సినిమాలోని పెళ్లి చూపులు దృశ్యంలో పాడించారు. తండ్రి కట్నం ఇచ్చుకోలేక పిల్లకి పెళ్లి చేయలేకపోతాడు. ఆ సినిమాలో భానుమతి స్వాతంత్రమే లేదా స్త్రీజాతికి అన్న పాట, జాతికి ఈ సూత్రంబే అన్న పాటలు కూడా పాడారు. ఈ పాటల రికార్డులు సినిమా విడుదలయ్యాక ఆ రోజుల్లో ఇంటింటా మారుమోగాయి. సినిమా విజయం సాధించింది. సి పుల్లయ్య తర్వాత తీసిన మాలతి మాధవంలో నాయిక పాత్ర ధరింపజేశారు భానుమతితో. సినిమా పరాజయం పొందినా భానుమతి నటన పరాజయం పొందలేదు. ధర్మపత్ని, భక్తిమాల సినిమాలు కూడా వచ్చాయి. శుద్ధంగా తమిళ భాష నేర్చుకోవడంతో తమిళ చిత్రాల్లోనూ వేషాలు వచ్చాయి. ప్రతిభ గల నటిగా నిలబడ్డారామె. సినిమాలకి రాకముందు భానుమతి కాంచనమాల అభిమాని. ఆమెను చూడాలని కుతూహలపడి ఒక షూటింగ్ చూసి పరిచయం చేసుకున్నారు. భానుమతిని నటిగా చూసిన తర్వాత కాంచనమాల ఆమెను కలిసి నటిగా నీ ముందు నేనెంత అని అభినందించారు. భానుమతి గారికి మొట్టమొదటి ప్రజాదరణ పొందిన చిత్రం కృష్ణ ప్రేమ. ఈ సినిమా గురించి చెప్పుకోవాలి. అప్పుడు ఆవిడకు 18 ఏళ్ళు. 6 డజన్ చిత్రాలు నటించాక కృష్ణ ప్రేమ సెట్స్లో పాలువై రామకృష్ణ గారిని కలుసుకున్నారు. భానుమతి అప్పటికే స్థిరపడిన నటి, గాయని కూడా. ఆ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణ గారిని ఇష్టపడి ఆయనకి ప్రపోజ్ చేశారు. ఆయన సద్గుణం, ప్రవర్తన, తెలివితేటలు ఆవిడ్ని ఆకర్షించాయి. ఇండస్ట్రీలో తన స్థానం కోసం కష్టపడుతున్న రామకృష్ణ గారు మొదట్లో వద్దనుకున్నా అంగీకరించపోయినా చివరకు ఒప్పుకున్నారు. అయితే భానుమతి తండ్రి గారు ఈ వివాహాన్ని ప్రోత్సహించలేదు. ఇంకా ఇండస్ట్రీలో స్థిరపడిన వాడిని హీరోయిన్గా ఉన్న అమ్మాయి చేసుకుంటానంటే ఏ తండ్రి ఒప్పుకుంటారు చెప్పండి? కానీ భానుమతి గారు ఆగలేదు. నిర్ణయం తీసేసుకున్నారు కాబట్టి రామకృష్ణ గారితో పారిపోయి వివాహం చేసేసుకుని మొండిఘటం అయ్యారు. వారి వివాహ బంధం 40 సంవత్సరాల పాటు ఆనందంగానే కొనసాగిందనుకోండి. వారికి పుట్టిన అబ్బాయి భరణి పేరుతో తమ సొంత బ్యానర్ భరణి ఫిల్మ్స్ కూడా స్థాపించి అనేక విజయవంతమైన చిత్రాలను కూడా ఆ తర్వాత రోజుల్లో తీశారు ఆ జంట. అలా కృష్ణ ప్రేమ సినిమాతో ఒకటయింది భానుమతి రామకృష్ణ గార్ల ప్రేమ జంట. ఇక సినిమాలు నటనలు అక్కర్లేదనుకున్నారు భానుమతి గారు. వద్దనుకుని ఆగిపోయి ఉంటే సంచలన సినిమాలు వచ్చి ఉండేవా చెప్పండి? అందుకే ఆవిడ జీవితంలోకి దర్శకులు బిఎన్ రెడ్డి గారు వచ్చారు. 1943 ఆగస్టులో వివాహం చేసుకుని మద్రాసులోని మౌంట్ రోడ్లోని థియేటర్లలో తన భర్తతో కలిసి సినిమాలు చూస్తూ వైవాహిక జీవితం గడుపుతున్నారు భానుమతి గారు. ఒక ఏడాదికి అంటే 1944 ప్రారంభంలో దర్శకుడు బిఎన్ రెడ్డి, నటుడు నాగయ్య గారు బ్లడ్ అండ్ శాండ్ అనే 1941లో విడుదలైన ఆంగ్ల చిత్రం నుండి ప్రేరణ పొందిన ఓ కథను అనుకున్నారు. చక్రపాణి గారితో కాస్త మార్చి రాయించారు. అందులో ఓ పాత్ర కోసం బిఎన్ గారి మనసులో భానుమతి గారిని అనుకున్నారు. కానీ సినిమాలు విడిచిపెట్టిన మొండిఘటం ఈ పాత్రకి అంగీకరిస్తుందా అన్న సంశయం ఆయనకి ఉంది. ముందు తెలిసిన వారిని పంపారు. తర్వాత బిఎన్ గారు స్వయంగా భానుమతి గారింటికి వెళ్ళి, సుబ్బి పాత్రకు నువ్వైతేనే బాగుంటుంది, నువ్వే న్యాయం చేయగలవు, కాస్త నెగిటివ్ షేడ్స్ కూడా ఉంటాయి, సినిమా పేరు స్వర్గసీమ,
అని వివరించేసరికి భానుమతి గారు దర్శకుడి పట్ల గౌరవంతో ఒప్పుకున్నారు. సినిమా హీరో నాగయ్య గారు. ఆ రోజుల్లో నాగయ్య గారు ఆల్రౌండర్గా ఉండేవారు. సినిమా హీరోగా, దర్శకుడిగా సంగీత దర్శకత్వం వహిస్తూ ఆయన పాటలు ఆయనే పాడుకునేవారు. ఇదే సమయంలో బిఎన్ రెడ్డి, నాగయ్య గారులకి ఇంకో గాయకుడు అవకాశాల కోసం తిరుగుతూ పరిచయం అయ్యారు. అతనే ఘంటసాల మాస్టర్. అప్పటికే హీరో హీరోయిన్గా ఉన్న వారి పాత్రలకి పాటలు వారే పాడుకునేవారు. ప్రత్యేక గాయకులకు ప్రోత్సాహం ఉండేది కాదు. సినిమాల్లో ఆ విభాగం కూడా రాలేదు. సరే, నెగిటివ్ షేడ్స్ ఉన్న అమ్మాయిగా భానుమతి గారు చాలా బాగా పోషించారు. మొదట్లో అమాయకురాలైన కూచిపూడి నర్తకి రాను రాను ఆధునికంగా తయారై హీరోని వల్లో వేసుకుని తరువాత ఇంకొకరిని వల్లో వేసుకునే పాత్ర. ఈ పాత్రలోని దశలు భానుమతి నటనాశక్తికి గీటురాళ్లు. సహజంగా సంభాషణలు చెప్పడంతో పాడడంలో ఆమె సాటి అనిపించుకున్నారు. అయితే సినిమాకి ప్రత్యేక హైలైట్ మరొకటి ఉంది. అదే ఓహో ఓహో పౌరమా అనే పాట. బ్లడ్ అండ్ శాండ్ సినిమాలో రీటా హేవర్త్ హమ్ చేసిన స్పానిష్ ట్యూన్తో ప్రేరణ పొందిన ఓహో ఓహో పౌరమా అనే పాటని భానుమతి గారిని పాడమంటే అప్పటికప్పుడు పావురాన్ని పట్టుకున్నట్లుగా చేతిలో ఒక బట్ట పెట్టుకుని పడేశారట. ఆ పాట అలాగే పావురాన్ని పెట్టి చిత్రీకరించారు. సినిమా సంచలనాత్మకంగా విజయవంతమైంది. ఆ పాట వినడానికి ఎలాగో బాగుంటుందనుకోండి. అయితే ఆ పాటలో భానుమతి గారిని మోడర్న్ స్లీవ్లెస్ బ్లౌజ్లో చూసేందుకు కుర్రకారు కూడా ఎగబడ్డారట. స్వయంగా ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేశన్ ఆ పాట కోసమే ఆ సినిమాను 30 సార్ల కన్నా ఎక్కువసార్లు చూశానని భానుమతి గారితో చెప్పారట. తరువాత ఆయనతో కలిసి భానుమతి గారు తమిళ సినిమాల్లో నటించడం జరిగిందనుకోండి. అయితే ఓహోహో పౌరమా అనే పాట ఎదురుగా ఉన్న హీరోనే కాకుండా ప్రేక్షకుల్ని కూడా రెచ్చగొట్టి ఈ సినిమాలో విజయానికి కారణమైంది. కేరళ, బెంగుళూరు, మద్రాసులోని ప్రాంతాల్లో తెలుగులో విడుదలై 200 రోజులకు పైగా నడిచింది. ఆ రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన ఆదాయం 8,40,000 రూపాయలు. స్వర్గసీమకు సంగీతం అందించింది హీరో నాగయ్య. ఇదే సినిమాలో ఘంటసాల మాస్టర్కి పాత బిట్ ఇచ్చి పాడించి సినిమాలకు పరిచయం చేశారు కూడా. ఇక భానుమతి గారు ఓవర్నైట్ స్టార్ అయిపోయారు. దక్షిణ రాష్ట్రాల్లో స్వర్గసీమ విజయశంఖం మ్రోగించడంతో భానుమతి కీర్తి పతాకం వింటికెగసింది. ఎలాంటి పాత్రైనా చేయగలదని, ఏ పాటైనా ఇట్టే పాడేయగలదని అందరి నోటా పడింది. స్వర్గసీమ విడుదలైన అదే సంవత్సరంలో ఆవిడకు కుమారుడు భరణి జన్మించారు. స్వర్గసీమ తర్వాత భానుమతి గారికి తెలుగు సినిమాల నుంచే కాకుండా తమిళ సినిమా నుంచి కూడా ఆఫర్లు వెలువెత్తాయి. దక్షిణాది సినిమాల్లో మొదటి మహిళా సూపర్ స్టార్గా సరికొత్తగా అవతరించారు. ఆ రోజుల్లో సినిమాకి 25,000 రూపాయలు పారితోషికం తీసుకునేవారట. ఇది సినిమా నిర్మాణ వ్యయంలో దాదాపు 50%. ఆ తర్వాత తన సొంత ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టారు. రామకృష్ణ గారు దర్శకులయ్యారు. వారికి అప్పట్లో ఉన్న విజయవాహిని స్టూడియోలు సమయానికి దొరకపోవడంతో సొంతంగా స్టూడియోను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆవిడే చిత్ర నిర్మాణ బాధ్యతను కూడా స్వీకరించారు. కొడుకు పేరుతో భరణి స్టూడియోస్ ఏర్పరిచి ఈ బ్యానర్లో లైలా మజ్ను మరియు జాతీయ అవార్డు గెలుచుకున్న విప్రనారాయణ వంటి సూపర్ హిట్ సినిమాలతో సహా మొత్తం 15 సినిమాలు వచ్చాయి. విప్రనారాయణలో నాగేశ్వరరావు గారు విప్రనారాయణుడు, అక్కినేని గారికి భానుమతి, రామకృష్ణుల మీద ఎనలేని గౌరవం, భక్తి. నేనింకా పరిణతి పొందకముందే నాకు లైలా మజ్ను సినిమా ఇచ్చారు, విప్రనారాయణ, బాటసారి వంటి గొప్ప పాత్రలు ఇచ్చారు అని చెప్పేవారు నాగేశ్వరరావు గారు. విప్రనారాయణకు సాలు రాజేశ్వరరావు గారు సంగీత దర్శకుడైన భానుమతి సంగీత పర్యవేక్షణ అంటూ తన పేరు వేసుకున్నారు. విప్రనారాయణలో జయదేవుడు గీత గోవిందంలోని పాట భానుమతి గారి గళంలో మరో సూపర్ హిట్. సావిరహే తవ దీనా రాధా, సావిరహే తవ దీనా. ఈ పాటను భానుమతి పాడిన తీరుకు సంగీత ప్రపంచంలో అభిమానులు ఎందరో. పాటకు ముందున చివరన వచ్చే సావిరహే తవ దీనా దగ్గర ధీ నా అంటూ ఆమె తన స్వరంలో చూపిన అప్స్ అండ్ డౌన్స్ నా భూతో అని చెప్పక తప్పదు.
ఆవిడ సినిమాల కోసం గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం సులభంగా నేర్చుకున్నారు. అయితే డ్యాన్స్ ఆవిడకు వచ్చేది కాదు. కొన్ని సినిమాలు విడిచిన తర్వాత ఆవిడ డ్యాన్స్ని పత్రికలు ఎగతాళి కూడా చేశాయి. ఆ తర్వాత నైపుణ్యం క్రమంగా మెరుగుపరుచుకున్నారు. తమిళ హీరో ఎంజి రామచంద్రన్ చిత్ర సినిమాలో ఎప్పటినుంచో ఉన్న ఆయనకు సరైన స్టార్డమ్ లభించడానికి పుష్కర కాలం పట్టింది. భానుమతితో కలిసి ఎంటీఆర్ మలై కల్లన్ అనే చిత్రం నటించారు. రాష్ట్రపతి రజత పథకాన్ని గెలుచుకున్న మొదటి తమిళ చిత్రం ఇది. ఇది 5 ఇతర భాషల్లో రీమేక్ చేయబడిన మొదటి భారతీయ చిత్రం. అగ్గిరాముడిగా తెలుగులో వచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎంజీఆర్ చేయి చూసిన భానుమతి, మీకు రాజయోగం ఉందండి అని జోస్యం చెప్పారు. మీతో నటించడమే ఓ రాజయోగం అమ్మా అని ఆయన అన్నారట. చూస్తూ ఉండండి, నా మాట నిజమవుతుందో లేదో అని భానుమతి పల్లగుద్ది చెప్పారట. అలాగే ఎంజీఆర్ భానుమతితో నటించిన ఆలీబాబావుం నలవత్తు తిరుగడల్ చిత్రం తొలి తమిళ రంగు సినిమాగా రూపొంది అఖండ విజయం సాధించింది. అప్పుడు మరోమారు తన జోస్యం గుర్తు చేశారట భానుమతి. తరువాతి కాలంలో నిజంగానే ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇక 1951లో ఎన్టీఆర్ సరసన మల్లీశ్వరి మ్యూజికల్ సెన్సేషనల్ హిట్. బిఎన్ రెడ్డి సుప్రసిద్ధ సినీ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కథ రాయించారు. ఈ చిత్రంతో ఆమె నటనా జీవితం గరిష్ట స్థాయికి చేరుకుంది. రామారావు గారికి తన కెరీర్ ప్రారంభంలో వచ్చిన సినిమా ఇది. రామారావు గారు టీవీగా నడిచే విధానం చూసి ఏదో ఒక రోజున రాజ్యమేలుతారు అంటూ ఆయనకు భానుమతి జోస్యం చెప్పారట. ఆ మాట కూడా నిజమైంది కదా. ఈ సినిమా ఆల్ టైమ్ తెలుగు క్లాసిక్ అని ఇప్పటికీ మాట్లాడుకుంటుంటాం. మల్లీశ్వరి సినిమాలో భానుమతి పాడి నాట్యం చేసిన పిలచిన బిగువటరా ఔరౌరా అనే పాట ఆవిడను సాటిలేని నటిగా నిలబెట్టింది. అదొక్క పాటేనా? ఆ సినిమాలో ప్రతి పాట ఒక అద్భుతం. ఎందుకే నీకింత తొందర, ఇన్నాళ్ల చెరసాల ఈ రేయి తీరునే, ఎందుకే నీకింత తొందర అనే పాటలో ఆ గాత్ర మాధుర్యానికి ముగ్ధులం అవుతాం. ఇక కొమ్మల గువ్వలు గుసగుసమనినా, రెమ్మల గాలులు ఉసురుసురనినా అనే పాట విరహవేదనకి పెట్టింది పేరు. జోరుగా సాగే మరో పాట నల్లని మబ్బులు గుంపులు గుంపులు, తెల్లని కొంగులు బారులు బారులు, అవిగో అవిగో అవిగో. ఈ పాట తెగ నచ్చేసి ఈ కాలం దర్శకుడు శేఖర్ కమ్ముల తను తీసిన ఫిదా సినిమాలో హే పిల్లగాడ పాటలో ఆ ట్యూన్ పెట్టడం జరిగింది. ఇంకా మల్లీశ్వరికి జల్సా సినిమాలో సంజయ్ సాహుతో పాటు ఇంకెందరో అభిమానులు కూడా ఉన్నారు. దేవులపల్లి గారి సాహిత్యానికి భానుమతి గారి గాత్రం ప్రాణం పోసింది. మరి చిత్ర నిర్మాణం ఆరంభించి రత్నమాల, లైలా మజ్ను, ప్రేమ, చండీరాణి, చక్రపాణి, విప్రనారాయణ, చింతామణి, వరుడు కావాలి, బాటసారి, వివాహ బంధం, గృహలక్ష్మి, అంతా మన మంచికే, విచిత్ర వివాహం, అమ్మాయి పెళ్ళి, మనవడి కోసం, రచయిత్రి, ఒకనాటి రాత్రి, భక్త ధ్రువ మార్కండేయ మొదలైన చిత్రాలు నిర్మించారు ఆవిడ. విశేషం ఏమిటంటే చండీరాణిని 3 భాషల్లో నిర్మించారు. భానుమతే డైరెక్షన్ కూడా చేశారు. 1953లో భానుమతి భారతదేశంలో సినిమాకి దర్శకత్వం వహించిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. చండీరాణి సినిమాకి ఏకకాలంలో తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఆవిడ తొలిసారిగా ద్విపాత్రాభినయం కూడా చేశారు. తెలుగు మరియు తమిళంలో రామారావు గారితో, హిందీలో దిలీప్ కుమార్ గారితో నటించారు. అంతటితో ఆగితే ఆమె భానుమతి ఎందుకు అవుతారు? ఆ చిత్రానికి సుబ్బరామన్ సంగీతం సమకూర్చిన భానుమతి సంగీత పర్యవేక్షణ చేశారు. దేశవ్యాప్తంగా 100కి పైగా థియేటర్లలో ఒకే రోజు 3 భాషల్లో సినిమాను విడుదల చేసే రికార్డు సృష్టించిన ఘనత ఆవిడికి సొంతం. సినిమా యావరేజ్గా విజయం సాధించింది. నటనకి ధీటుగా సాగింది ఆవిడ గాన ప్రస్థానం. ఆ కంఠం సుడులు చక్రాలు తిరిగినట్లు పలుకుతుంది. సంగీత కచేరీలలో పాడిన వాళ్ళు, తక్కిన వాళ్ళు పాటలు పాడతారు, కానీ భానుమతి పాటలు పాడటం చాలా తక్కువ. ఆమెని అనుసరిస్తూ పాడటం తేలికైన విషయం కాదు. భానుమతి వేరెవరికీ ప్లేబ్యాక్ పాడలేదు, తనకు ఎవరూ పాడలేదు. చండీరాణిలో హిందీలో మాత్రం సంధ్యకి భానుమతి గాత్రం వినిపిస్తుంది.
ప్రతి సినిమాలో అన్నమయ్య కీర్తన కానీ త్యాగరాజ కృతి కానీ ఖచ్చితంగా ఉండేలా చూసుకునేవారు ఆమె. 1967లో వచ్చిన గృహలక్ష్మిలో ఈ పాట విన్నారా? తెల్లవారునురా విహగాలి లేచెనురా, అల్లదే ఉదయాద్రిపైన అరుణకాంతి విరిసెరా. వినకపోతే వినండి. కొన్ని చిత్రాలకు సంగీతం చేశారామె. తాను పాటలకి స్వరకల్పన చేసిన రికార్డింగ్ మాత్రం సత్యం చేత, మాస్టర్ వేణు చేత చేయించారు. ఆవిడ లలిత కళా అకాడమీకి, సాహిత్య అకాడమీకి మెంబర్గా కొన్నాళ్లున్నారు. ఆ తరువాత తమిళనాడు గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీకి డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్గా కూడా పనిచేశారు. ఓసారి ఆవిడ దగ్గరికి నెల్లూరు నుంచి ఓ కుర్రాడు వచ్చి పాట వినమన్నాడు. ఆవిడ విని ప్రశంసించారు. సినిమా అవకాశాలు ఏమైనా ఇప్పించగలరా అని ఆ కుర్రాడు అడిగాడు. బాబూ, నా సినిమాలకి నేనే పాడుకుంటాను. ఇప్పుడు ఇండస్ట్రీని వెళుతున్న గాయకుడు ఘంటసాల గారితో పాడిస్తున్నాం, కానీ కొత్తవారికి కూడా అవకాశం వస్తుంది, కాస్త ఓపిక పట్టు. నీ గాత్రం బాగుంది, నీకు మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి పంపారు. ఆ బాలుడు ఎవరో కాదు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాతి రోజుల్లో ఆయన సంగీతం వహించిన ముద్దుల మనవరాలు అనే సినిమాకి భానుమతి గారితో పాటలు పాడించారు. నటిగానే కాదు, గాయనిగాను భానుమతి బాణి విలక్షణమైనది. ఒకవైపు శ్రీకర కరుణాలవాల వేణుగోపాల అంటూ బొబ్బిలి యుద్ధంలో మల్లమ్మదేవిగా విష్ణువు పాటలు పాడుతూ, జయశంభో శివశంకర అని పల్నాటి యుద్ధం సినిమాలో కత్తులతో యుద్ధాలు చేస్తూ శివుని గీతాలను, పరాముఖమేలనమ్మ పరాధీన పతితనాపై అంటూ కామెడీ సినిమాలో శ్రీ గౌరీదేవి స్తుతి చేసి భక్తి శ్రద్ధలతో పాడి అలరించారు భానుమతి. ఆవిడ గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో మల్లెల మాలలు ఊహించింది, వెన్నెల డోలల్లో తేలించింది. వయసు మీద పడిన భానుమతి గాత్రంలో ఏమాత్రం తొణుకు బెణుకు కనిపించలేదు. తరాలు మారినా తన గానంలోని మాధుర్యం ఏమీ తరగలేదని నిరూపిస్తూ భానుమతి నటిగా, గాయనిగా సాగారు. మాతృభాష తెలుగులోనే కాదు, ఏ భాషలోనైనా అభినయంతో పాటు గానంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ సాగారు భానుమతి. విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభ గీతం పసిడి మెరుగుల తళతళలు బాలాంత్రపు రజనీకాంతరావు గారితో కలిసి పాడారు భానుమతి. అన్నయ్ అనే తమిళ సినిమాకు, అంతస్తులు, పల్నాటి యుద్ధం అనే తెలుగు సినిమాలకు 3 సార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. అంతస్తులు సినిమా అంటే గుర్తుకొచ్చింది. అందులో భానుమతి గారు నాగేశ్వరరావు గారికి సోదరి పాత్ర పోషించారు. ఆవిడ ఇంట్లో సాంగ్ వినరా విసన్న పాట హైదరాబాద్ సారథి స్టూడియోలో తీస్తుంటే ఓ రాత్రికి ఆవిడకు హోటల్ రూమ్ తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఆవిడ సినీ నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారితో స్టూడియోలోనే పడుకుంటాను, రేపు పొద్దున్నే షూట్ ఉంది కదా, హోటల్ ఎందుకు అన్నారట. ఆ రాత్రికి కొన్ని ఎలుకలు వచ్చి చేతివేళ్ల దగ్గర గాయం చేసినా మరుసటి రోజు షూటింగ్కి సిద్ధం అయ్యి వచ్చేశారు భానుమతి. అయ్యో, మీకు వేళ్లు నొప్పిగా ఉంటే తర్వాత షూటింగ్ చేద్దాం అన్నారట నిర్మాత. ఈ చిన్న గాయాలకు షూట్ వాయిదా వేస్తే నేను భానుమతి ఎలా అవుతాను సార్ అని చెప్పి షూటింగ్ అనుకున్నట్టే చేసేశారు ఆవిడ అని స్వయంగా నిర్మాతే ఓ చోట ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ నిర్మాతే హీరో జగపతి బాబు గారి నాన్నగారు. ఇప్పటికీ తమిళ అభిమానులు అష్టావధాని అని కీర్తిస్తూ ఈమె బహుముఖ ప్రజ్ఞను తలుచుకుంటూ ఉంటారు. విజయ్ భట్ మూవీస్ 1963లో తమిళ చిత్రం కార్పగం ఆధారంగా రీమేక్ అయిన తెలుగు సినిమా తోడు నీడ, ఎన్టీఆర్, జమున, భానుమతి నటించిన సినిమా. అందులో ఒక ఇంగ్లీష్ పాట కే జరా జరా పాడారు భానుమతి. అది నిజానికి ద మ్యాన్ హూ న్యూ టూ మచ్ అనే ఒక ఆంగ్ల సినిమాలో డోరిస్ డే పాడిన పాట. ఇలాంటి ప్రయోగాలు తమిళ సినిమాల్లో కూడా చేశారు. వరుడు కావాలి, అమ్మాయి పెళ్ళి, మనవడి కోసం, రచయిత్రి, ఒకనాటి రాత్రి, భక్తధ్రువ మార్కండేయ చిత్రాల్ని భానుమతి డైరెక్షన్ చేశారు. ఇందులోని విశేషం ఏమిటంటే రచయిత్రి, ఒకనాటి రాత్రి చిత్రాలు సెన్సార్ అయినాయి కానీ విడుదల కాలేదు. దర్శకత్వం వహించడానికి కల్పనాశక్తి కావాలి. నేను రచయితని గనక దర్శకత్వం చేపట్టడానికి అవకాశాలు ఎక్కువ. అయితే నా చిత్రాలకు నేను మాటలు రాసుకోలేను, కానీ రాసిన వాటిని చూసి నాకు కావలసినట్టుగా దిద్దుకుంటాను అని చెప్పారు భానుమతి ఒక సందర్భంలో. ఆమెలో మంచి హాస్యం, వ్యంగ్యం, చమత్కారం కూడా ఉన్నాయి. ఆమె 1994లో నాలో నేను అనే తన ఆత్మకథ రచనను కూడా చేశారు. దానికోసం ఉత్తమ రచయితగా,
జాతీయ అవార్డును గెలుచుకున్నారు. తర్వాత అత్తగారి కథలు అని రచించారు. తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కథలు ఈ అత్తగారి కథలు. ఇందులోని అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర. ఈ అత్తగారి కథలకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆమెకు ఉత్తమ కథా రచయిత్రిగా అవార్డు తీసుకున్నారు. తెలుగులో అందరూ బాలలతోనే రూపొందిన చిత్రాలు కొన్ని. వాటిలో ముందుగా భానుమతి దర్శకత్వంలో రూపొందిన భక్త ధ్రువ మార్కండేయ చిత్రాన్ని గుర్తు చేసుకుంటారు. సినిమాలో నటించిన శోభన, రోహిణి వంటి వారు తరువాతి రోజుల్లో నాయికలుగా కూడా నటించారు. అలాగే అంతా మన మంచికే సినిమాకి దర్శకత్వం, సంగీత దర్శకత్వం, కథను కూడా ఆవిడే రాసుకుని నటించారు. ఇందులో హీరో కృష్ణ ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇక ఆవిడ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయండోయ్. ఆవిడకు అహంకారం ఉందని అంటారు కొంతమంది. ఆ మాటే అడిగితే అవును, నాకు కాక ఇంకెవరికి అహంకారం అని సమాధానం ఇచ్చారు. షూటింగ్స్కి వెళ్లడంలో తమ భేదం లేదు. ఇతరుల చిత్రాలకి ఆలస్యంగా వెళ్ళినట్లు తన సినిమాలకి అలాగే వచ్చేవారు. తన ప్రవర్తనలో గర్వం ఉండేది అనేవారు ఇంకొందరు. తెలుగు సినిమాలోని మేల్ సూపర్ స్టార్లతో జతకట్టడం ఎలా అనిపించింది అని ఒకసారి ఒక విలేకరి అడిగినప్పుడు, నేను వారితో జతకట్టడం కాదు, వాళ్ళకి నాతో నటించడం ఎలా ఉందో వారిని అడగండి అని సమాధానం ఇచ్చారు. మరొక సందర్భంలో తరువాతి తరం నటీమణులతో తన వారసులు ఎవరని అడిగిన విలేకరితో, భానుమతికి వారసురాలు ఎవరూ ఉండరు అని బదులిచ్చారట. మల్లీశ్వరి సినిమా కథ రాసిన చక్రపాణి గారు తరువాత దర్శకులయ్యాక ఆయనతో అహంతో గొడవపడి ఆయన 1955లో మిస్సమ్మ సినిమా తీస్తున్నప్పుడు టైటిల్ రోల్ని 40 నిమిషాల పాటు నటించిన తర్వాత వదిలేశారు. నిజానికి ఆవిడ పూజలు చేసుకుని వస్తానని ముందే చెప్పారట. ఆ విషయం తెలియక ఆవిడ తరచూ లేటుగా వచ్చి ఇబ్బంది పెడుతున్నారని చక్రపాణి గారు సీరియస్ అయ్యారట. ఈ విషయం ఆవిడ నాలో నేనులో రాసుకున్నారు. ఏది ఏమైనా మిస్సమ్మ మిస్ అయింది. ఆ అవకాశం మహానటి సావిత్రి గారికి వెళ్ళి సినిమా సూపర్ హిట్ అయింది. కానీ దీని తరువాత భానుమతి చక్రపాణి గారి చిత్రాన్ని నిర్మించి టైటిల్ రోల్ కోసం అసాధారణమైన పాత్రను సృష్టించి దర్శకుడు చక్రపాణి మీద కోపంతో ఆ పాత్రను సృష్టించిందని విమర్శలు వచ్చాయి. తరువాత సంవత్సరాల్లో భానుమతి ఒక ఇంటర్వ్యూలో తాను అహంకారిని అని ఒప్పుకొని పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న చలనచిత్ర పరిశ్రమలో మనుగడ సాగించడానికి అహంకారం మరింత రక్షణ యంత్రం అన్నారు కూడా. తరువాతి రోజుల్లో భానుమతి చక్రపాణి గారు శాంతిని ఏర్పరచుకుని స్నేహితులుగా కూడా ఉన్నారు. ఆవిడ అభిమానులకు షాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. భానుమతి చాలా ఏళ్ల క్రితం తెనాల్లో ఒక స్థలం కొన్నాళ్ల తర్వాత ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేసిన అధికారి ఆవిడ కలుసుకొని తనే స్థలం రిజిస్ట్రేషన్ చేసిన సంగతి చెప్పి, మీ అభిమానిని, మీరు నటించిన సినిమాలన్నీ చూస్తాను, మీరు ఎప్పుడైనా తెనాలి వస్తే వీలు చూసుకుని మా ఇంటికి రండి అని తన చిరునామా ఇచ్చాడు. ఆ తర్వాత ఎప్పుడో తెనాలి వెళ్ళినప్పుడు రిజిస్ట్రార్ గుర్తుకు వచ్చి అతని చిరునామా కనుక్కొని నేరుగా ఆయన ఇంటికి వెళ్ళారామె. తలుపు కొట్టగానే రిజిస్ట్రార్ వచ్చి తలుపు తీసి ప్రత్యక్షమైన భానుమతి గారిని చూసి కళ్ళు తిరిగి పడిపోయాడట. నీళ్లు నీళ్లు అని భానుమతి గట్టిగా అరిచి నీళ్లు తెప్పించి ఆయన ముఖాన ఆవిడే చల్లి లేపారట. ఓ సందర్భంలో భానుమతి ఈ విషయాన్ని పంచుకుని నవ్వుకున్నారు. నవతరం నటీమణులతో పోటీపడి నటించడంలోనే కాదు, గాయనీమణులకు ధీటుగా గళం విప్పేవారు భానుమతి. నటనలో అతి కనిపిస్తుందని కొందరి మాట, కానీ అది అతికినట్టుగా ఉంటుందని అభిమానించే నాలాంటి వారు ఉంటారు. కొన్ని పాత్రలు ఆవిడను ఎలా వెతుక్కుంటూ వెళ్లాయో తెలుసుకుందాం. కొన్ని సినిమాల్లో భానుమతి జీవించిన తీరు అనితర సాధ్యం అని చెప్పక తప్పదు. భానుమతి అంటే ఎంతోమందికి హడల్. ఆమె తరం నటీమణులు భానుమతితో నటించడానికే జంకేవారు. మహానటిగా ఎంతో పేరు సంపాదించిన సావిత్రి సైతం భానుమతితో ఒకే ఒక్క తమిళ చిత్రంలో నటించారంటే ఆ రోజుల్లో ఆమె ధాటి ఎలా ఉండేదో వేరే చెప్పాలా? కానీ నిజానికి భానుమతి గంభీరంగా కనిపించినా సున్నిత మనస్కురాలు అని కొందరికే తెలుసు. అందుకే నవతరం నటీమణులు ఆమె సరసన నటించడానికి ఉరకలు వేసి తమ ప్రతిభను చాటుకున్నారు. కొందరు దర్శకులైతే భానుమతి తమ చిత్రంలో నటిస్తే చాలు అని అభిలషించేవారు.
ఆవిడ కోసం కొన్ని పాత్రలు కూడా సృష్టించేవారు. ఎన్టీఆర్ తన తనయుడు బాలకృష్ణను తొలిసారి నటింపచేస్తూ భానుమతి కాంబినేషన్లోనే సీన్ చిత్రీకరించారు. బాలయ్య తొలి చిత్రం తాతమ్మ కళ చిత్రానికి ఎన్టీఆర్ నటించి దర్శకత్వం వహించారు. తాతమ్మ కళ సినిమాకి మరో సంఘటన జరిగింది. దర్శకత్వం వహించిన ఎన్టీఆర్ తాతమ్మ పాత్రకి భానుమతి గారిని ఒప్పించమని రచయిత డివి నరసరాజు గారిని పంపారు. నటించడానికి ఒప్పుకున్నాక పారితోషికం ఎంత అనే విషయం దగ్గర రచయిత జంకారు. పర్లేదు, రామారావు గారికి ఎంత ఇస్తున్నారో చెప్పండి, ఆయనకి ఇచ్చినంత హీరోయిన్కి ఇవ్వరని నాకు తెలుసు, ఆయనకిచ్చే దానిలో 1,000 తగ్గించి తీసుకుంటాను అన్నారట భానుమతి. డివి నరసరాజు గారు ఇదేదో బాగుందని రామారావు గారు తీసుకునే డబ్బుని తగ్గించి చెప్పారట. అది విన్న భానుమతి గారు, సరే మీరు చెప్పిన దానికి ఇంకాస్త వేసి ఇస్తున్నాను, ఇది ఆయన బ్యాంకు ఖాతాలో వేసి నాతో మరో సినిమా చేసేందుకు మాట్లాడండి అని డబ్బు చేతిలో పెట్టేసరికి ఆ రచయితకు దిమ్మ తిరిగిందట. అనవసరంగా రామారావు గారి పారితోషికం తక్కువ చెప్పానని అనుకున్నారట. భానుమతి గారి తెలివి వలన రామారావు గారు భానుమతి గారితో మరో సినిమా తక్కువకే పనిచేయాల్సి వచ్చిందట. 2 ఆకులు తక్కువ చదివినా పర్లేదు, పారితోషికం దగ్గర బేరాలు ఉండకూడదు అనే మనస్తత్వం ఆవిడది. ఇక బాలకృష్ణ సోలో హీరోగా పరిచయం అయ్యాక తొలి 100 రోజుల సినిమా మంగమ్మ గారి మనవడు. ఆ సినిమా దర్శకుడు కోడి రామకృష్ణ గారు బామ్మ పాత్రకి ఒప్పించడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను హీరోయిన్గా చేయడం మానేశాను రామకృష్ణ, అయ్యో అది మా ఆయన పేరు, నిన్ను ఆ పేరుతో పిలవలేను, అలా అని కోడి అని పిలిచి ఇబ్బంది పెట్టలేను, కుర్రకారుని ఆకర్షించలేను, ప్రేక్షకులని ఇబ్బంది పెట్టలేను, కాబట్టి ఈ సినిమా చేయలేను అని చమత్కారంగా మాట్లాడారట. అప్పుడు కోడి రామకృష్ణ గారు, అమ్మా మీకోసమే రాసిన బామ్మ పాత్ర ఇది, బాలయ్య బాబు సినిమా, మీరు చేస్తేనే నిండుగా ఉంటుంది, మీ ఇష్టం వచ్చిన పేరుతో నన్ను పిలవచ్చు, కానీ సినిమా చేయనని చెప్పకండి అని ఒప్పించారట. సినిమా ఒప్పుకుని కోడి రామకృష్ణ గారిని మిస్టర్ డైరెక్టర్ అని పిలుచుకుని అందులో భానుమతి గారు బాలయ్యకు బామ్మగా చేశారు. ఆవిడతో షూటింగ్ చేస్తుంటే ఎంతమంది జనాలు పోగై చూసేవారో అని ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు కోడి రామకృష్ణ గారు. అందులో శ్రీ సూర్యనారాయణ మేలుకో మేలుకో మా చిలకమ్మ బులబాటము చూసిపో చూసిపో పాటని ఆవిడ అప్పటి టాప్ సింగర్ వాణి జయరాం గారితో పాడారు. ఆ పాటలో ఆవిడతో నటించిన హీరోయిన్ సుహాసినితో ముద్దుల మనవరాలు అన్న సినిమా కూడా చేశారు. ఆ సినిమాకి ఎస్పి బాలు సంగీతం వహించారు. అందులో ఓ అన్నమయ్య కీర్తనతో పాటు ఇంకో పాట కూడా పాడారు. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారితో వచ్చిన బామ్మ మాట బంగారు బాట, జగపతి బాబు గారి పెద్దరికం గురించి ప్రత్యేకంగా చెప్పాలా? మొత్తం నటనా జీవితంలో ఆవిడ దాదాపు 97 చిత్రాలలో నటించారు. వాటిలో 58 తెలుగులో, 34 తమిళంలో మరియు 5 హిందీ సినిమాలు ఉన్నాయి. 1966లో ఆమె రాసిన అత్తగారి కథలు హాస్య కథల సంపుటికి గాను పద్మశ్రీ బిరుదిచ్చి భారత ప్రభుత్వం సత్కరించింది. పద్మశ్రీ అందుకున్న తొలి దక్షిణ భారత నటి ఆవిడే. ఇదే సంపుటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. 1975లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. 1984లో కలైమామణి బిరుదుతో తమిళనాడులోని అయ్యల్ నాటక మండలం సత్కరించింది. బహుకళా ధీరతి అను బిరుదుతో 1984 లయన్స్ క్లబ్ సత్కరించింది. 1984లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. 1986లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డునిచ్చింది. 1986లో ఉత్తమ దర్శకురాలిగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు. 2013లో భారత సినీ పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన 50 ప్రముఖ చలనచిత్ర కళాకారుల తపాలా బెళ్లల్లో ఒకటి భానుమతిది. ఆ తర్వాత భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి గాను 2003లో పద్మభూషణ్ అందుకుంది. 30వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఆమె ఉమెన్ ఇన్ సినిమాగా సత్కరించబడ్డారు. 100 ఏళ్ల భారతీయ సినిమా జ్ఞాపకార్థం 2013లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా భానుమతి ₹5 స్టాంపును విడుదల చేసింది. మంగమ్మ గారి మనవడు చిత్రానికి గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయి శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. వాడి ఉత్సాహం, చురుకుదనం, ప్రతిభ చూసి ఆమె ఎంత ముచ్చటపడేవారో. శ్రీనివాస్ ఆకస్మిక మరణం తర్వాత
గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాక 1 ఏడాది అవార్డు కార్యక్రమానికి భానుమతి గారిని పిలవడానికి వెళ్ళాను. అప్పటికే ఆమె వృద్ధాప్యంలో వయసు మీద పడ్డ సింహపురాణిలా ఉన్నారు. ఆ కుర్రాడంటే నాకు చాలా ఇష్టం, కానీ నేనంతసేపు కూర్చోలేను మారుతిరావు గారు అన్నారు. చిన్నప్పుడు నా ముందు మెరిసిన మెరుపుతీగను అలా వృద్ధురాలై ఉండటం చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గొప్ప సినీ నటి అయినప్పటికీ సాంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోలేదు. ఆవిడ పూజగదిలో కుంకుమ బొట్లు పెట్టిన దేవుళ్లతో వాళ్ళ అమ్మ నాన్నగార్ల ఫోటో, భర్త సినీ దర్శకుడు పి రామకృష్ణరావు గారి ఫోటో నేను చూశాను. తాను సినిమాలో నటించే రోజుల్లో కూడా శ్రావణ శుక్రవారాలకు కాళ్లకు ముఖానికి పసుపు రాసుకునే వచ్చేవారని నిర్మాత బీగి నాగిరెడ్డి గారి పెద్ద కూతురు నాతో స్వయంగా చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. సినీ రంగానికి వచ్చినప్పుడు వాళ్ల తండ్రి గారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సినిమాలోనూ తప్పనిసరిగా త్యాగరాయ కీర్తన పాడతానన్న మాట నిలబెట్టుకున్నారామె. దక్షిణ భారత చలనచిత్ర రంగంలో భానుమతిది ఓ చరిత్ర అంటూ మారుతిరావు గారు ఓ చోట గుర్తు చేసుకున్నారు. ఆవిడకు జ్యోతిష్యం మరియు తత్వశాస్త్రంపై మంచి పట్టు ఉంది. ఆవిడ 1963 నుండి జీవితకాలం పాటు చికాగోలో అల్ట్రూసా ఇంటర్నేషనల్ మద్రాస్ శాఖ వ్యవస్థాపక సభ్యురాలు మరియు కోశాధికారి రెడ్ క్రాస్ సొసైటీలో జీవితకాల సభ్యురాలు. పేదలకు ఉచిత విద్యను అందించే చెన్నైలోని శాలిగ్రామంలో డాక్టర్ భానుమతి రామకృష్ణ మెట్రికులేషన్ స్కూల్ విద్యా సంస్థను స్థాపించారు. భానుమతి 24 డిసెంబర్ 2005న తన 81వ ఏట చెన్నైలో కన్నుమూశారు. అలా జీవిత కాలంలో 8 రంగాల్లో మంచి పట్టు సాధించిన అష్టావధాని, బహుముఖ ప్రజ్ఞాశాలి, నిండుతనానికి నిండైన పేరు, ఆత్మవిశ్వాసానికి మారు పేరు భానుమతి. మన తెలుగు సినిమానే కాదు, దక్షిణ భారతదేశాన్ని కొన్ని దశాబ్దాల పాటు ఒక ఊపు ఊపిన తెలుగు మహిళ. ఎంతోమందికి ఆదర్శప్రాయంగా ఉంటూ జీవితాన్ని నిలకడగా మంచి స్థాయికి తీసుకువెళ్ళి మగవారి ఆధిపత్యం ఉన్న ఇండస్ట్రీలో తిరుగులేని స్థానం దక్కించుకున్న మల్లీశ్వరి. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, జాడ తెలిసిన పోయిరావా, అందాల ఓ మేఘమాల, చందాల ఓ మేఘమాల. ఇదండి ఆ అందాల మేఘమాల మల్లీశ్వరి, సూర్యకాంతిల వెలుగు వెలిగిన భానుమతి గారి కథ. మీకు నచ్చిందని ఆశిస్తూ శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. ఇవే కాకుండా పలు రకాల స్లీప్ ప్రోడక్ట్స్ అయిన స్లీప్ గమీస్, మిల్క్ మిక్స్, స్లీప్ టీ బ్యాగ్స్ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్స్కి మీరు బానిస అయ్యే అవకాశమే లేదు. వీటిని వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. సంపూర్ణంగా నిద్రపోయేందుకు ఇవి సహకరిస్తాయి. మీ నిద్రానుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.